హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఉమా శ్రావణ్. ఈరోజు మన వ్లాగ్‌లో వైజాగ్‌లో ఉన్న ఋషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. వైజాగ్‌లో వాళ్ళకి చాలా ఫేమస్ టెంపుల్ అది. అయినా కూడా ఆ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా బావుంటుంది. ఎవరైనా వైజాగ్ వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా చాలా బావుంటుంది. ఆ టెంపుల్ ఎందుకంత స్పెషలో మీరు కూడా వీడియో ఫుల్‌గా చూస్తే మీకే తెలుస్తది ఎంత బావుంటుందో. ఇంకా స్టీరింగ్ లాగే సమయం వచ్చేస్తుంది. ఎందుకంటే, ఈ సాగర్ తీరం ఇలా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటే నిజంగా చాలా బావుంటుంది. ఎక్కడెక్కడో ఉన్న కంట్రీస్ గురించి చాలా గొప్పగా మాట్లాడతాం గానీ, అసలు ఈ ప్లేస్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ ఎంత బావుంటుందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాగో తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు వైజాగ్ వస్తే గనక డెఫినిట్‌గా విజిట్ చేయండి. తిరుపతి వెళ్ళి చాలా రోజులయింది. వెళ్ళాలని అనిపించింది. కానీ వెళ్ళడం అవ్వటం లేదు. అంతే కదా! మనం స్వామివారి దర్శనం అనేది స్వామి పిలాలి. మనం అనుకుంటే అవ్వదు కదా! ఈ బిజీ లైఫ్స్‌లో చాలా చాలా టెన్షన్స్‌తో, స్ట్రెస్‌తో ఉంటాం అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఏదైనా ఒక మంచి ప్రశాంతమైన ఒక టెంపుల్‌కి కానీ, లేదా మీకు నచ్చిన ప్లేస్‌కైతే వెళ్ళడం తప్పేమీ కాదు. ఆ విషయంలో నిజంగా వైజాగ్ వాళ్ళైతే చాలా లక్కీ. బికాజ్ ఆఫ్ బీచ్. వీకెండ్ వస్తే చాలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. మంచి మంచి ఈవెంట్స్ కూడా బాగా జరుగుతాయి. మొన్ననే ఫుడ్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ నాకైతే ఈ రూట్ మొత్తం చాలా చాలా ఇష్టం. ఈ రూట్‌లో లాంగ్ డ్రైవ్ అంటే ఇట్స్ రియల్లీ హిట్ సంథింగ్ డిఫరెంట్. చాలా బావుంటుంది. నేను ఒక 2, 3 టైమ్స్ ముంబై అయితే వెళ్ళాను. చాలా బావుంటుంది అది కూడాను. మన వైజాగ్ కూడా సేమ్ అంతే పొటెన్షియాలిటీ ఉందని నా ఒపీనియను. మీకైతే ఏమనిపిస్తుందో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. వైజాగ్‌కి నిజంగా అంత పొటెన్షియాలిటీ, అంత డెవలప్‌మెంట్, గ్రోత్ అనేది ఫ్యూచర్‌లో ఉంటుంది అని అనుకుంటే గనక కామెంట్ చేయండి. ముంబై సిటీలో గూడా బీచ్ ఉంటుంది. అక్కడ గూడా లోనావాలా అని మనకి అరకు టైప్‌లా ఒక హిల్ స్టేషన్ కూడా ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ అంత టూరిజం డెవలప్ అయితే చాలా బావుంటుందని నా ఒపీనియన్. మా కార్‌లో డిస్కషన్ కూడా అదే అవుతుంది. నిజంగా ఎంత బ్యూటిఫుల్ సిటీ కదా మన వైజాగ్ అని. వైజాగ్ అని గొప్పలు చెప్తున్నానని కాదు. వచ్చి చూడండి చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఈ లెఫ్ట్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ అయితే కడుతున్నారు కొత్తగా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడాలి ఎప్పుడు ఓపెన్ చేస్తారో. ట్రాన్స్‌పోర్ట్ వైస్‌గా కూడా చాలా బావుంటుంది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చూసారు కదా! ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. ఇంకా చూడండి టెంపుల్ దగ్గర కూడా ఎంత బావుంటుందో. నిజంగా వచ్చి చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా బావుంటుంది. ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ ఇక్కడుంది. ఫైనల్‌గా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. గోవింద గోవింద. ఆలయ ప్రాంగణంలోకైతే ఎంటర్ అయిపోతాము. మేమైతే కరెక్ట్‌గా సన్‌సెట్ అయ్యే టైంకి వెళ్ళాం కాబట్టి చాలా చాలా బావుంది. క్లైమేట్ కూడా బావుంది. చూస్తున్నారు కదా! కొండలు మధ్యలో సముద్రం. మధ్యలో స్వామివారి టెంపుల్. చాలా చాలా బావుంటుంది. జనరల్‌గా టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారి టెంపుల్స్ చాలా ప్లేసెస్‌లో ఉన్నాయి. బట్ వైజాగ్ ఎందుకంత స్పెషల్ అంటే సముద్ర తీరంలో చుట్టూ కొండల మధ్యలో స్వామివారి ఆలయం చాలా చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఆకాశం, సముద్రం మొత్తం ఏకమై ఉన్నాయి. ఎవరైనా వస్తే గనక ఎర్లీ మార్నింగ్ లేదంటే ఇలా ఈవినింగ్ సన్‌సెట్ టైమ్‌లో వస్తే చాలా చాలా బావుంటుంది. ఇంకా చూస్తూ చూస్తూ చీకటైతే పడింది. ఫుల్ లైటింగ్స్‌లో గోల్డెన్ టెంపుల్‌లా మెరిసిపోతుంది టెంపుల్ అయితే. ఇంకా మాకైతే లడ్డూ ప్రసాదాల గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. దర్శనం అయితే బాగా జరిగింది. ఒక చిన్న నోట్ ఏంటంటే ఇంత అందమైన ప్లేసెస్‌ని అంతే శుభ్రంగా ఉండాలంటే మనలాంటి విజిటర్స్ కూడా వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా! చూస్తున్నారు కదా! పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకొని గుడిలో అయితే కాసేపు టైం అందరూ స్పెండ్ చేస్తున్నారు. వెంటనే వచ్చి వెళ్ళిపోవాలని ఎవరికీ అనిపించదు. అంత బావుంటుంది ప్లేస్ అయితే. ఇదంతా నైట్ వ్యూ అనమాట. నేను కాస్త సన్‌సెట్‌కి ముందుగా వచ్చాను కాబట్టి 2 వీడియోస్ కూడా కవర్ అయ్యాయి. సో, ఇలా అయితే మా దర్శనం బాగా కంప్లీట్ అయింది. చూసారు కదా వీడియో.
సో, మీకెలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి. అంతేకాదు మీరు ఈ టెంపుల్ విజిట్ చేసుంటే గనక మంచిగా కామెంట్స్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.